కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనానికి పాల్పడుతున్నారు. లింగాపూర్లో ఒక రోజు రాత్రి 8 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. నగదుతో పాటు బంగారం, వెండి దోచుకెళ్లారు. స్థానికులు ఇంటి యజమానులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మా ఇంట్లో దొంగతనం జరిగిందంట. మొత్తం 6 మెంబర్స్ ఇళ్లలో దొంగతనం. అందరి ఇంట్లో ఎవరెవరైతే తాళాలేసుకొని పోయినారో వాళ్ళ ఇంటికే మెయిన్ టార్గెట్ చేసుకొని దొంగతనం చేయడానికొచ్చినారు. మేము 30 ఇయర్స్ నుంచి హైదరాబాద్‌లోనే ఉంటాం. రీసెంట్ టైమ్‌లో మా ఫస్ట్ రోడ్ మీద ఉన్నది రెంట్‌కి ఇచ్చినాం. అది పాల కేంద్రం. నెక్స్ట్ ఇటు లోపల సైడ్ కూడా మేము లాక్ ఏసుకొని పోయినాం గానీ, వాళ్ళ పాల కేంద్రం అని తెలవక ఆ డోర్ పలగొట్టినారు. ఇటు సైడ్ డోర్ కూడా పలగొట్టి కీస్ తీసినారు. మళ్ళీ బీరువా కూడా పలగ్గొట్టేసి అందులున్న 30 తులాల వెండి, 10,000 క్యాష్ తీసుకొని పోయినారు. బంగారం అయితే దొరికింది. పోలీసు ఇంకా మేడం వాళ్ళ హెల్ప్ వల్ల బంగారం ఏం తీసుకపోలేదు గానీ, ఇంకా 6 మెంబర్స్ ఇండ్లల్లో దొంగతనం చేసినారంట. వాళ్ళది కూడా తీయడానికి ప్రయత్నిస్తున్నారు. అదిరెడ్డి లింగాపూరు బండి వచ్చిన ఇక్కడ పెట్టిన తాళం దానికే ఉన్నది. వచ్చిన అన్నం తిన్నా, పండుకొని రాత్రి 4 గంటలకు లేచి చూసేటాలకు బండి లేదు. బైక్తో పాటు ఊళ్ళో కూడా ఒక 7 ఇళ్ళల్లో పడ్డారు. బంగారం, నగలు, పైసలు పోయినాయి. అందులో పోలీసులు వచ్చారు. తెల్లారంగా వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారు, పోయారు.